మాకు నీళ్ళు లేవు. మేము రోడ్డుకెళ్ళి కాసాము. కాసిన తర్వాత ఆ బాబు వస్తే అడ్డేనా, బాబు మాకు నీళ్ళు లేవు, మా పరిస్థితి బాగులేదు, మీరు వచ్చి చూడండి అని చెప్పినాను. చెప్తే ఆయనకి అక్కడ కారు దిగి అక్కడి నుంచి నాతో నడిచి వచ్చినాడు. నడిచి వచ్చి నీరు గడి చూసినాడు. అక్కడ చూసినాడు, బుద్ధని చూపెట్టినాం, ఈ నీళ్ళు తాగు బతుకుతాం బాబా అని. ఆయన గడ్డకు తీసుకెళ్ళాము, ఒక 2 కిలోమీటర్ల దూరంగా. అక్కడికి వెళ్ళి చూసినాడు. ఆ వల్ల చూసి వచ్చిన తర్వాత మా అన్న బాబు కాబట్టి వచ్చినాడు, ఎవ్వరు కూడా మా ఊర్లోకి రాలేదు, ఇప్పుడుకొచ్చి ఆ బాబు కాబట్టి మాకు అన్ని చూసినాడని చెప్పిన. చెప్పిన తర్వాత అక్కడి నుంచి మీదకొచ్చి బాబు మీరు ఎప్పటికైనా సరే చెయ్యం అవుతారు, మా దేవుడికి దండం పెట్టుకుందామంటే 2 వెళ్ళి దండం పెట్టుకున్నాం. ఎప్పటికైనా మా బాబు కానీ చెయ్యం అవుతే మీ గుడిలోకి వచ్చి అభిషేకం చేస్తాను. నిన్న చెప్తున్నాను, అడగాను, అమ్మ వస్తానన్నారు. నిజానికి వస్తారా? నిన్న మీరు పెదపాడులో కలిశారు కదా పవన్ కళ్యాణ్, అక్కడ ఏమైనా మాట్లాడారా? ఇక్కడికి వస్తానని నేను చెప్పారా? మీరు నిన్న మాట్లాడడం జరిగిందా? నేను ఏటి మాట్లాడలేదు. బాబు వస్తాను అన్నారు. బాబు మనకి మొక్కున్నది ఈశ్వరుడు కోవెల్లా, మేము మొక్క పట్టే కదా మీరు గెలిచినారు సీఎం అన్నారు. అయితే మనం వెళ్ళి మొక్కు తీరుద్దాం బాబు అన్నాను. అయితే వస్తానమ్మా. చెప్పిన మాట కనుగొని వస్తున్నారు. మీకు ఎలా ఉంది? ఆనందంగా ఉన్నది, తట్టుకోలేము. ఎప్పుడైనా సరే అందరూ అడిగినారు ఏటవుతారంటే నా పెద్ద కొడుకు అన్నాను. ఆ మాటకి ఇంత నవ్వేసి మాకు 2 పట్టుకొని ఫోటో తీయించుకున్నారు. అప్పుడు నుంచి ఎక్కడికైనా సరే ఈ కలిసి వచ్చినాయి, నాకు అడగకుండా బాబు చేశారు అన్ని అడుగుతారు, మా అమ్మ బాగుంది ఎలాగుంది అని అడుగుతారు. పవన్ కళ్యాణ్ కూడా మీరు ఇక్కడ బంధువులు ఉన్నారనేది మీరు అనుకుంటున్నారు? మరి మేమే ఉన్నాం బాబు, పెద్ద కొడుకు కదా అంతే.